హాయ్ అందరికీ. ఎస్, ఫైనల్లీ నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అరుణాచలం వెళ్తున్నాము. ఈ ప్లాను ఓ మై గాడ్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తూ డేట్స్ ఫిక్స్ చేసుకుంటూ ఫైనల్లీ టుడే వెళ్తున్నాము. నేను వైట్ ఉంటాను కానీ ఈ పాప కలర్ తగ్గించింది నాకు. దానికి డబ్బులు ఉన్నాను కలర్. నేను నాకు తెలిసి ప్రతి గ్రూప్లో ఒకరు ప్లాన్ చేసేవాళ్ళు, ఒకరు ఎగ్జిక్యూట్ చేసేవారు అండ్ ఒకరు ఫ్లాప్ చేసేవాళ్ళు ఉంటారు కదా. అండ్ నేనే ఆ ఫ్లాపర్ని. ఎస్, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసే ముందు మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎక్సైటెడ్గా ప్లాన్ చేస్తూ ఉంటే ఫ్లాప్ చేయడంలో నేను ఫస్ట్ వచ్చేసి లేదు నెక్స్ట్ వెళ్దాం అని చెప్పి ప్రతిసారి ఫ్లాప్ చేస్తూ ఉంటాను అనమాట. ఎనీవేస్, మేమందరం తిరుపతి నుంచి తిరువన్నమలైకి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ పౌర్ణమి అనేది ఈసారి సండే వచ్చింది, బట్ మాకు వర్క్స్ ఉండడం వల్ల మేము సండే వెళ్తే మండే ఆఫీస్కి వెళ్ళలేం కాబట్టి అండ్ సాటర్డే ఈవినింగ్ అరౌండ్ 6 o'clock స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. అంటే మండే ఆఫ్టర్నూన్కి అంతా తిరుపతి రీచ్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ మధ్యలో టీ తాగుదామా అని ఇక్కడ స్టాప్ చేసినాం. ఎంత వరస్ట్గా ఉందంటే టీ అసలు బాగా. మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళుంటే ఎన్నిసార్లు ప్లాన్ చేసి ఎన్ని ప్లాన్స్ ఫ్లాప్ అయ్యి ఫైనల్లీ వెళ్ళాను నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఆల్సో మా గ్యాంగ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనమాట. సో మీరు ముందు వీడియోస్లో చూస్తారు ఎవరు ఏంటి అనేది. విచిత్రమైన పనులు చేసినోడు ఇక పెద్ద కామెడియన్ చేస్తాం ఈ వీడియోలో. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అరుణాచలం వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు విన్నది ఏంటంటే గిరి ప్రదర్శన చేయాలి, గిరి ప్రదర్శన చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఎస్, మేము కూడా అట్లాగే అనుకొని వెళ్ళాము. అండ్ గిరి ప్రదర్శనకి ఆల్మోస్ట్ 14 kilometers తిరగాలి. అండ్ మోరోవర్ ఆ గిరి ప్రదర్శన మొత్తంలో నాకు అనిపించింది 60 కాదు 50% ఆఫ్ పీపుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు. అండ్ మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము. తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళడానికి మాకు యాక్చువల్లీ కార్లో కాబట్టి 4 hours సరిపోతుంది. బట్ మేము మధ్యలో ఆగుతూ టీలు తాగుతూ అండ్ ఇక్కడున్న మా గ్యాంగ్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టీ అడిక్ట్స్ అనమాట. ఏది ఉన్నా లేకపోయినా ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి అండ్ మిడిల్లో ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు ఒకటి ఖచ్చితంగా కావాలి. అంత అడిక్ట్స్ అందరూ కూడా. సో టీ తాగుతూ అలా వెళ్తే మాకు అరౌండ్ మేము 6:30కి స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్ 2 o'clock రీచ్ అయినాము. అండ్ మా కొలీగ్స్లో చాలామంది అరుణాచలం వెళ్ళారు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, బట్ వాళ్ళైతే అండ్ మోస్ట్ ఆఫ్ ప్రతి పౌర్ణమికి వెళ్తారు. అండ్ మోరోవర్ ప్రతి పౌర్ణమి రోజు వాళ్ళకి దర్శనంకి టైం దొరకపోయినా ఖచ్చితంగా ఆ పౌర్ణమి రోజు అయితే గిరి ప్రదర్శన చేయడానికే వెళ్ళేసి గిరి ప్రదర్శన చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతారు. బట్ మాకు హోప్ఫుల్లీ ఈసారి మేము నైట్ వెళ్ళడం వల్ల గిరి ప్రదర్శన చేసాము అండ్ ఆల్సో మాకు దర్శనం కూడా అయ్యిందనమాట. మేమైతే 14 kilometers నడిచిన తర్వాత మాకు నెక్స్ట్ డే ఎంత అన్కంఫర్టబుల్గా ఉండిందంటే ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి. బట్ మాకైతే లీవ్ పెట్టే ఆలోచన లేదు. బట్ మేము నడిచిన 14 kilometers వల్ల ఖచ్చితంగా లీవ్ పెట్టాల్సి వచ్చింది. అంత పెయిన్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఎప్పుడు కాలిస్తే ఎప్పుడు కుదిరితే అప్పుడు మనకు డ్రైవర్ ఎట్లా ఫ్రీగానే ఉన్నాడు. నన్ను వాళ్ళు ఆఫీసర్లు అనుకోపోతారు. దేశముద్రలో ఆఫీసర్ల పైకి ఒక కప్పు వేసుకుని మెల్లో ఒక దండేసి నిన్నెవడు ఆ యాక్టివిటీ అన్నీ చేయమన్నాడు? మేము చెప్పినామా చేయమని?
ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎందుకు లీవులు వస్తే ట్రిప్పులు పోదావు అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు, ఎందువల్ల ఇవ్వాల్సి వచ్చింది చెప్పు ఫస్ట్. మా దాంట్లో వేస్ట్ ఉంది, అట్లంతా చెప్పకూడదు నువ్వు. మాట్లాడమన్నావు. ఆ వేస్ట్ దాని వల్ల ఉన్న ట్రిప్పులన్నీ క్యాన్సిల్ అయితే. ట్రిప్ అంటే కపిల్ తీర్థం తీసుకోబోతాను మమ్మల్ని. ఇంకో దరిద్రం ఏం తెలుసా, కేరళకు పోదామని ఒక మీటింగ్ రూమ్ లోకి తీసుకోపోయి బడ్జెట్ చెప్పి ఆ ట్రావెల్స్ మాట్లాడి అన్ని చేస్తే ఎక్కువే కపిల్ తీర్థంలోకి ఇచ్చి పసుపంతా పూసి నీళ్ళ నానిపి మళ్ళీ ఏదేంది జైంట్ వీల్ ఎక్కించింది. అంతే, అట్లుంటాయి మా ట్రిప్పులు. లేదు, నెక్స్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా పోతాం. మూడైతే ఉండే కలర్లు మనం ఏం తెల్లగలేం, ఇంకా నల్లగా అవుతాం. నేను తెల్లగా ఉండాలా, నాకు ఇంకా పెళ్లి పెట్టాక లేదు. నమ శివాయని జపిస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు. అవునా, ఏం కోరుకుంటాం మళ్ళీ ఒకవేళ శివుడు ప్రత్యక్షం అయితే? నన్ను చంపేయని కోరుకుంటా. నువ్వేం కోరుకుంటావు సుబ్బా? అందరూ పోవచ్చు, నీకేమన్నా నువ్వు పోరా పాపము, పెళ్లి పెట్టాక లేని చాలా మంది ఉంటారు. యుగాంతమంట నువ్వు పక్కన వెళ్తే ఏం పని నీకు? ఎవరైనా తిరుపతి నుంచి వెళ్తుంటే అరుణాచలంకి ప్లీజ్ మీరు ముందు వెళ్ళిన తర్వాత మంచి డాబా కనిపిస్తుంది, డాబాలో కూర్చొని మంచిగా తిందాం. ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయదు, ఎందుకంటే మేము కూడా డాబా కనిపిస్తుంది మంచిగా స్పైసీగా ఏమైనా వెజ్ కర్రీస్ తిందాం అనుకుంటే అక్కడ ఎక్కడ కూడా ఒక మంచి హోటల్ దొరకలేదు. అండ్ మోర్ ఓవర్ 9:30 అయితే అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అండ్ మాకు దోశ 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 ఒకటే కనిపించింది, వేరే ఏం కనిపించలేదు. పురుగు వచ్చింది కదా ఇంతకుముందు, దీంట్లో కూడా వచ్చిందా? ఫైనలీ ఆస్కార్ వస్తుందో తెలియదు కానీ నీ ఆనియన్ దోశ వచ్చింది. ఎంజాయ్. ఫైనలీ అరౌండ్ 2 o'clock రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే చెక్ ఇన్ చేసి లగేజ్ హోటల్లో పెట్టేసి అండ్ మేమైతే గిరి ప్రదర్శన స్టార్ట్ అయిపోయాము. గిరి ప్రదర్శన స్టార్ట్ అయ్యే ముందు అక్కడ దీపం ఉంటుందన్నమాట ధ్వజస్తంభం దగ్గర. అక్కడ టెంకాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుంచి 14 kilometers నడవాలి. ఇక్కడ గిరి ప్రదర్శనకి నేను, సుబ్బు అండ్ ఆశ వచ్చాము. అండ్ గోపి రాలేదు, ఎందుకంటే గోపి ఆల్మోస్ట్ 6 hours జర్నీ చేశారు కాబట్టి గోపి ఇంకా హోటల్లోనే ఉండిపోయాడు. ఇంకా నేను, సుబ్బు, ఆశ స్టార్ట్ అయిపోయాము గిరి ప్రదర్శనకి. మేము చెప్పాము అనమాట అరౌండ్ 5:30 అలా రీచ్ అవుతాము. ఈ లోపల నువ్వు నిద్రకు
ధ్వజస్తంభం దీపం దగ్గర టెంకాయ కొట్టేసి మేము గిరి ప్రదర్శన స్టార్ట్ అయిపోయాము. గిరి ప్రదర్శన స్టార్ట్ అయ్యే ముందు ఎంట్రన్స్లో ఒక మ్యాప్ ఉంటుందన్నమాట. లైక్ కరెక్ట్ మీ ఫైన్ రాంగ్ 8 లింగంలో ఉంటాయి అండ్ అవి మ్యాప్ ఉంటుంది. ఒక్కొక్క లింగంకి ఎన్ని కిలోమీటర్లు క్రాస్ అయ్యాము అండ్ మనం ఎక్కడికి రీచ్ అవ్వాలనే మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళొచ్చు మనము. మీరు మార్నింగ్ టైంలో గిరి ప్రదర్శన చేసినట్లయితే ఇక్కడ మొత్తం ఈ 14 కిలోమీటర్స్ తిరిగేదానికి అరౌండ్ 6 to 8 అవర్స్ పడుతుంది. ఎందుకంటే మీరు ప్రతి టెంపుల్ని విజిట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది, అన్నీ చూడడానికి బాగుంటాయి. చాలామంది జనాభా ఉన్నారు. ఐ థింక్ నేను విన్న దాని ప్రకారం తక్కువే అనిపించింది. ఎందుకంటే ఆ రోజు నైట్ మేము స్టార్ట్ అవ్వడం వల్ల టుమారో మార్నింగ్ అంటే సండే మార్నింగ్ పౌర్ణమి కాబట్టి మేబీ సండే ఈవినింగ్ నుంచి ఎక్కువ ఉంటారేమో నాకు తెలిసి. కంప్లీట్ గిరి ప్రదర్శనలో మనకు 8 లింగాలు చూస్తాము. బట్ నైట్ టైం కాబట్టి అన్ని గుడులు క్లోజ్లో ఉన్నాయి. బట్ మీరు డే టైంలో వస్తే నాకు తెలిసి ప్రతి లింగంని చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకోటి నేను చూసింది ఏంటంటే అందరూ సాక్స్ వేసుకున్నారు. నాకు అనిపించింది సాక్స్ వేసుకుంటే బాగుండేది అని చెప్పి. రోడ్డు మొత్తంలో చిన్న చిన్న రాయలు, చాలా కష్టంగా ఉండింది నడిచేదానికి. మేబీ మీరు వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం సాక్స్ తెచ్చుకోవడం మంచిది. ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా నడిచేసాం త్వరగానే. ఆల్మోస్ట్ వాళ్ళు 3 అవర్స్లో నడిచేసినాము. బట్ ఇక్కడ క్యూ చూసారా ఎంత ఉందో. ఇది మోక్ష ద్వారము. ఈ మోక్ష ద్వారంలో వెళ్ళడానికి ఆల్మోస్ట్ వాళ్ళు నేను 11 కిలోమీటర్స్ 3 అవర్స్లో నడిస్తే ఈ మోక్ష ద్వారంలో వెళ్ళడానికి ఆల్మోస్ట్ వాళ్ళు నేను నా ఫ్రెండ్స్ 2 అవర్స్ వెయిట్ చేసినాము. ఎంత కష్టంగా ఉండిందంటే అక్కడ సెక్యూరిటీ కూడా లేదు. చాలా చాలా కష్టంగా ఉండింది. ఐ థింక్ ఎవరైనా దూరంగా నుంచి వచ్చేవాళ్ళు ఈ మోక్ష ద్వారంలో వెళ్ళకుండా ఉండడమే మేలేమో, ఎందుకంటే అంత రష్ ఉంది. అండ్ అక్కడే 2 అవర్స్ అయిపోయి మళ్ళీ మేము హోటల్కి వెళ్ళిపోయే లోపల చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. అండ్ అరౌండ్ 6 o'clock హోటల్కి వెళ్ళాము. అండ్ మార్నింగ్ నాకు లేచి షూట్ చేసే ఓపిక అస్సలు లేకుండా పోయింది. అండ్ వన్స్ హోటల్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8 o'clock అలా వెళ్ళాము దర్శనానికి. బట్ దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది. మేబీ ఆ రోజు సండే ఈవినింగ్ పౌర్ణమి అవ్వడం వల్లేమో మాకు దర్శనం త్వరగానే అయిపోయింది. VIP టోకన్లో వెళ్ళాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ టైం మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.